నమస్కారం వెల్కమ్ టు జేపీటీవీ న్యూస్ వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం జిల్లా ఎస్పీ అపూర్వారావు ఆదేశాల మేరకు రామాలయం సాయినగర్ కాలనీలలో డీఎస్పీ సృజన ఆధ్వర్యంలో ఉదయం 4:30 గంటల నుండి 7 గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు। ఇందులో ప్రతి ఇంటిని తనిఖీ చేసి ఇంట్లో ఉన్న వారి ఆధార్ కార్డులను వాహనదారుల ఆర్సీ మరియు లైసెన్స్లను పరిశీలించి పత్రాలు సరిగ్గా లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు। ఈ కార్డన్ సెర్చ్ లో 64 ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు। ఈ కార్యక్రమంలో 70 మంది కానిస్టేబుళ్లు 10 మంది ఎస్ఐలు ఒక సిఐ పాల్గొన్నారు। అనంతరం డీఎస్పీ సృజన స్థానిక ప్రజలతో కొద్దిసేపు పలు అంశాలపై చర్చించారు। ఈ రోజు 16వ తారీఖు మార్చి 16వ తారీఖు మార్నింగ్ 4:30 నుంచి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసాం రామాలయం ఏరియాలో వనపర్తి టౌన్లో। సో ఆల్మోస్ట్ 64 టూ వీలర్స్ని ఒక ఆటోని సీజ్ చేసాము। లైసెన్స్ లేకుండా ఆర్సీలు లేకుండా డిఫరెంట్ కండిషన్స్లలో ఉన్న వెహికల్స్ని సీజ్ చేసాము। ఇంకా మేము మా పోలీసు ఆల్మోస్ట్ 80 మంది కానిస్టేబుల్స్ 10 మంది ఎస్ఐలు సిఐ గారు మేమందరం కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసాము। సో ఆపరేషన్ చేశాక చాలా హౌసెస్ సెర్చ్ చేసాము। ఆల్మోస్ట్ 300-400 ఇల్లులు చూసాము। చాలామందిని ఒక 5-6 డిటైన్ కూడా చేసాము। సో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అయిపోయాక కొంచెం పబ్లిక్కి కొంత గ్యాదర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము, ఇలా ఉండాలి అని। ఎస్పెషల్లీ పిల్లలు చెడుదారి పడుతున్నారు। రీసెంట్గా ఇక్కడ వనపర్తి టౌన్ ఇదే స్పాట్లో ఒక మర్డర్ జరిగింది। సో పాత కక్షలు ఉన్నా బట్ స్టిల్ ఆ టైంలో వాళ్ళు గుట్కా తీసుకున్నారు, ఆల్కహాల్ ఆ మత్తులో ఉండి జరిగింది అనేది ఒకటి ఉంది। సో తీరా ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే వనపర్తి టౌన్లో గుట్కా బాగా నడుస్తుంది। పిల్లలు కూడా చిన్న ఏజ్లోనే 16-17 సంవత్సరాల వయసు నుంచి ఆల్కహాల్కి బాగా అలవాటైపోయి ఉంటున్నారు అనే విషయం కూడా తెలుస్తుంది। సో దీనివల్ల మేము కొంచెం స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవటం స్టార్ట్ చేశాము। సో వనపర్తి టౌన్ని కంట్రోల్ చేయడం కోసం అన్ని విధాలుగా ట్రై చేస్తాము। ఇంతవరకు మైనస్ డ్రైవింగ్ చేస్తుంటే వాళ్ళకి ఫైన్ వేయటం అంతే, వదిలేయడం జరుగుతుండేది। కానీ వెహికల్ సీజ్ చేసి వెహికల్ని సీజ్ చేసి టీటీఓకి రాసేస్తాం। పేరెంట్స్ని పిక్ చేసి మెజిస్ట్రేట్ ముందు వెళ్తే పేరెంట్స్ ఎక్స్టెండ్ చేసేస్తూ జైలు శిక్ష కూడా ఇస్తున్నారు। సో ఇలాంటి యాక్షన్స్ కూడా మేము స్టార్ట్ చేస్తాం। సో దయచేసి అందరికీ చెప్తున్నాను, కొంచెం పిల్లల్ని కంట్రోల్లో ఉంచుకోండి। ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్పండి। ఒక్కసారి కేసులో మాత్రం రిజిస్టర్ ఇరుక్కున్నారంటే మళ్ళీ బయటికి రావడం ఇంపాసిబుల్, మీకు తెలుసు ఆ విషయం। వనపర్తి జిల్లా కేంద్రంలో శనివారం టీయూడబ్ల్యూజే ఐజేయు వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెరుగైన సమాజ నిర్మాణంలో ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని, జర్నలిస్టులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, సమాజం కోసం గంభీరమైన పాత్రను పోషిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్కి జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు సమస్యలు తెలుసునని అన్నారు। 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి। వనపర్తి పట్టణంలో పలు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు పరీక్ష సమయం కంటే అరగంట ముందుగా చేరుకోవడం జరిగింది। వనపర్తి జిల్లా కేంద్రంలోని రామాలయం దగ్గర ఉన్న కిరాణా షాపులలో గుట్కా, పాన్ మసాలా వంటి వాటి అమ్మకాలపై డీఎస్పీ సృజన తనిఖీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సిఐ సూర్యానాయక్, ఎస్ఐ నరేందర్ పాల్గొన్నారు। వాళ్ళు వస్తే అంతే
మాత్రం పుస్తకాలకి వాటికి అలవాటు కావద్దు అనుకుంటాం. మన ఇంట్లోనే అమ్మి మనం అన్ని పిల్లలు ఇలా మంచిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. వాళ్ళు మన్నీ అడుగుతారు, మీరు అమ్మిరు కదా నాన్న, వేరే పిల్లలు తిన్నప్పుడు లేదా అనే క్వశ్చన్ వస్తుంది. మనకి ఆన్సర్ కూడా ఉండదు. వనపర్తి పట్టణంలోని గాంధీ చౌక్లో ఓ వైన్ షాప్ ముందు రాత్రి 7 గంటలకే బారులు తీరిన మందుబాబులు. నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, కవయిత్రి, విశ్రాంత ఉపాధ్యాయురాలు పి మీనాకుమారి అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మెడిసిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మరణం విద్యాలోకానికి, సాహిత్యవేత్తలకు తీరని లోటని పలువురు అన్నారు. రేవల్లి మండలం చిర్కాపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో పలు ప్రైవేటు సంస్థలకు సంబంధించిన వాహనాలకు అడ్డగా మారుతున్నది. అధికారులు వెంటనే పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.